తాతగారు గౌతు లచ్చన్న గారంటే చాలా పెద్ద పేరు. ఉత్తరాంధ్రలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద పేరు. ఎందుకంటే మద్రాసు, ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఒక కమిటీ ఏస్తే ఆ కమిటీకి రాష్ట్రానికి సంబంధించిన విభజన ఏం కావాలి ఏపీకి అనే సందర్భంలో అందులో ఆయన కూడా నీలం సంజయ్ రెడ్డి గారు ఎవరో ఉన్నట్టున్నారు. అందులో ఈయన కూడా ఒక వన్ ఆఫ్ ది మెంబర్. పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందంలో ఈయన వన్ ఆఫ్ ది మెంబర్‌లా ఉంది. అంత పెద్ద వ్యక్తి మీ తాతగారు అవ్వడం ఎలాంటి అనుబంధం మేడం? మీరు ఇక్కడ 7th క్లాస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉండేది మీ తాతగారితో అనుబంధం అదిను, అమ్మమ్మతోటిను? నాన్న, అమ్మ కన్నా తాతయ్య, నానమ్మతో చనువు ఎక్కువండి. అంటే 7th నుంచి వాళ్ళతో ఉండడం కాదు. చిన్నప్పటి నుంచి తాతయ్య గారికి పిల్లలంటే చాలా ఇష్టం. అందులో ఆడపిల్లల్ని చాలా అపురూపంగా చూసుకునేవాళ్ళు. మేము ముగ్గురు అంటే మా మేనత్తలు, మా నాన్నగారికి కలిపి 3 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. సో చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడికెళ్ళినా మా అందరికీ ఏదో ఒకటి తీసుకొచ్చేవారు. అంటే ఎగ్జాంపుల్ కరెక్ట్‌గా సైజులో ఉండే డ్రెస్సులు తీసుకురావడం గానీ, బట్టలు తీసుకురావడం గానీ, అబ్బాయిలు గానీ, అమ్మాయిలకు గానీ. సో తాతయ్య అంటే ఒక సరదా. మీరన్నట్టు ఈరోజు సోషల్ మీడియా వల్ల ఈ పొలిటికల్ అవేర్‌నెస్ ఎక్కువయ్యి అందరికీ తెలుసు కానీ, మాకు ఆ రోజు ఆయన అంత ఇంపార్టెంట్ అని మాకు తెలీదు. తాతయ్యతోని టెంపుల్స్‌కి వెళ్తే అంటే తిరుపతి వెళ్తే వెంటనే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఏ టెంపుల్‌కెళ్ళినా ముందు మాతయ్యని లోపలికి తీసుకువెళ్తారు. అలాగే తాతయ్య బర్త్‌డేలొస్తే గవర్నర్స్, సీఎంలు వచ్చేవారు. అంతే తప్పితే ఈరోజు ఈవెన్ మాకన్నా స్కూల్ పిల్లలకుండే ఈ అవేర్‌నెస్ అనేది అసలు లేదు. తాతయ్య సంథింగ్ రిలేటెడ్ ఎ బిగ్ పర్సన్. ఆయన గురించి బోలెడు మంది రోజు ఇంటికి వస్తుంటారు, వెళ్తుంటారు. మీకేమైనా గుర్తున్నాయి మేడం తాతగారితో బాగా అనుబంధం? అంటే మర్చిపోలేని అనుబంధాలు ఉంటాయి కదా తాతగారితో కానీ, అమ్మమ్మతో కానీ. తాతగారితో మర్చిపోలేని అనుబంధాలు ఉంటే చెప్పండి మేడం 1, 2. 7th క్లాస్ నుంచి ఆయనతో ఉన్నామండి. తాతగారు సినిమాలు బాగా చూసేవారు. ఒక్కరోజు ఫస్ట్ షో, సెకండ్ షో కూడా వెళ్ళేవాళ్ళం ఆయనతోని. అలాగే హోటల్స్‌కి తీసుకెళ్ళేవారు. ముఖ్యంగా ఆయన ఎక్కడికెళ్ళినా కార్ ప్రయాణం. అంటే మేము వైజాగ్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు గానీ, గోవా గానీ, ముంబై గానీ తాతగారు, ఆయన పర్సనల్ డ్రైవర్, నానమ్మ, నేను, చెల్లి. ఇక్కడి నుంచి మేము కార్‌లోనే వెళ్ళేవాళ్ళం. ఆయన మెమరీ ఏంటంటే, ఇప్పుడంటే మీకు గూగుల్ మ్యాప్స్, సెల్ ఫోన్స్ అన్నీ. ఏదన్నా ఒక ప్లేస్‌కెళ్తున్నప్పుడు కార్డు రాసి పెట్టేవారు. ముంబై మహానగరంలో మేము 8th క్లాస్ చదువుతున్నప్పుడు తీసుకెళ్లారండి ఆయన. ఇక్కడ ఒక స్ట్రీట్ ఉండాలి. ఆ స్ట్రీట్‌లో నాకు తెలిసిన ఒక ఆయన ఉండాలి. అసలు ముంబై మహానగరం అప్పట్లో ఎలా ఉండేదో తెలుసు. కాకపోతే ఆయనను చూసి అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఏంటి సార్ అంటే, పలానా నేను ఒక ఇల్లు గురించి వెతుకుతున్నాను. అక్కడ స్ట్రీట్ ఉండాలంటే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మేబీ హి ఈస్ సమ్ బిగ్ పర్సన్, ఎల్డర్ పర్సన్ ఫ్రమ్ ఆంధ్ర అని చూపించగలిగారు. అంటే ఈరోజు కనీసం వైజాగ్‌లో గాజువాకెళ్తే మనం వితౌట్ గూగుల్ మ్యాప్స్ ఏది మనం చేయలేం లొకేషన్ షేరింగ్. కానీ ఆయనకి చాలా మెమరీ పవర్ ఉండేది. పలానా ఊర్లో నా సహచరుడు పలానా ఉన్నారు. ఎక్కడికెళ్ళినా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉండేవారు. ఆయన చదువుకుంది 10th కూడా చదవలేదండి. 8థో ఎంతో చదివినట్టున్నారు. కానీ ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, తెలుగొచ్చు. హిందీ దగ్గర కొంచెం ఇబ్బంది పడేవారు. మాకు ఎంత ఆశ్చర్యం వేసేదంటే, మాకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ. ఆయన ఎప్పుడు షేమ్ ఫీల్ అయ్యేవారు కాదు. ఏదైనా హిందీలోనే ఆయనకు ఒక రిప్రజెంటేషన్ వస్తే నన్ను గాని, చెల్లిని గాని కూర్చోపెట్టి ఒకసారి చదివి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పండి అని. మేము చెప్పగలిగేవాళ్ళం. మాకేమనిపించేది అంత పెద్ద ఆయన మా దగ్గర మామూలుగా చాలామంది మన పిల్లల దగ్గర రావడానికి సిగ్గుపడతారు. ఆయనకి రానిది అడగడానికి ఆయన ఏ రోజు సిగ్గుపడేవారు కాదు. ప్రతిరోజు డైరీ రాసేవారు. ఆయన రైటింగ్ మా నాన్నమ్మ గారికి మాత్రమే అర్థమయ్యేది. కలిపి తెలుగు రాత రాసేవారు. అప్పట్లో అవునులెండి. అంటే స్వాతంత్ర ముందు అనుకున్నప్పుడు ఆ రైటింగ్ కలిపి రైటింగ్ అది చాలా మందికి అర్థం అవ్వడం కష్టం. మాకు లెటర్స్ మేము హాస్టల్‌లో అలా ఉన్నప్పుడు లెటర్స్ వస్తే మా నాన్నమ్మ చేతే చదివించుకునేవాళ్ళం. మాకు అర్థమయ్యేది కాదు. 2 ఆయనకి కంటి చూపు మందగించాక కూడా రోజు టాప్ టు బాటమ్ పేపర్ భూతద్దం పెట్టి చదివేవారండి. ఆ పవర్ కూడా పోయినప్పుడు ఆయన అసిస్టెంట్‌ని పక్కన కూర్చోబెట్టుకొని పేపర్‌లో వచ్చే ప్రతి వార్త చదవాలి. అందులో ఇంపార్టెంట్ అనేది డైరీలో అతని చేత రాపిచ్చేవారు. దానివల్ల ఎవరికి ఉపయోగం అని అనుకోలేదు. ప్రతీదీ ఆయన పద్ధతిని ఆయన మార్చేవారు కాదు. అంటే అప్ టు డేట్‌గా ఉండేవారు. 2 ఆడపిల్లలంటే మార్నింగ్ 5 గంటలకి లేచి స్నానం చేసి పూజ రూము సర్దాలి. మాకు చిన్నప్పుడు కొంచెం బద్ధకంగా అనిపించేది. తాతయ్య ఇంట్లో ఉంటే తొందరగా లేపేస్తారు అనుకునేవాళ్ళం. కానీ అదొక రూల్. మీరు అలా లేచేవారా మేడం? ఉదయం 5 గంటలకు లేచేవారా? రోజుకొకరికి డ్యూటీ ఉండేది. ఆడపిల్లన్నారు లెగాలి. అది మా అత్తలకి, మా మేనత్తలకి అదే, మాకు అదే. ఆడపిల్లన్నారు మార్నింగ్ లెగాలి, స్నానం చేసి పూజ గది సర్ది మీ పనులు మీరు చేసుకోండి. సో ఆయనకి ఆయన 98 ఇయర్స్‌లో చనిపోయారండి. ఆల్మోస్ట్ 95 వరకు ఆయన నడిచారు. ఇదే పాండ్రంగపురంలోనే ఉండేవాళ్ళం. ఆయన కర్ర పట్టుకొని బీచ్‌కెళ్ళి నడుచుకొని వచ్చేవారు. ఎక్కడ పద్ధతి ఆయన కంప్లీట్ ఆరోగ్యాన్నంత వరకు మార్చలేదు. ఆయన 39వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారండి. స్వతంత్రం వచ్చిన దాకా నేను పెళ్లి చేసుకోను అన్నారు.
ఆయనకి మా నాన్నమ్మ గారికి 13 ఇయర్స్ డిఫరెన్స్. ఉమ్. ఫ్రీడమ్ 47లో మనకి స్వతంత్రం వచ్చింది. అప్పుడు ఎవరో లచ్చన్న ఇంక పెళ్లి చేసుకుంటావా స్వతంత్రం వచ్చిందంటే 38 సంవత్సరాలప్పుడు నాకెవరు పిల్లనిస్తారు అన్నారు. స్వతంత్ర సమర పోరాటంలోని ఆయనతో పనిచేసిన ఒక వ్యక్తి మా నాన్నమ్మ గారికి మేనమామ. మా మేనకోడలు ఉంది యశోద, మరి నీకు ఇబ్బంది అంటే నన్ను చేసుకుంటాదేమో అడగండి, మరి ఇంత డిఫరెన్స్ ఉంది అని అంటే మా నాన్నమ్మ ఇష్టపడ్డారు. ఆయనకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 మా నాన్నగారు పుట్టారు. సో ఆయన స్వతంత్రం వచ్చిన దాకా పెళ్లి చేసుకోలేదు. అది అంటే దేనికోసం మేడం? అంటే అంటే నాకు భార్య పిల్లలను వస్తే నాకు ఈ ఫైటింగ్, ఈ పోరాటాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఒక విధంగా ఇప్పుడు మనమైనా చూడండి, కుటుంబం లేనప్పుడు ఒక వ్యక్తి పోరాడేదానికి కుటుంబం ఉంచుకొని కనీసం నెలకు ఒకసారైనా మన ఇంటికి వెళ్ళాలి కదా, నా భార్యని నేను పోషించాలి కదా, పిల్లల్ని చూడాలి కదా, అలాంటి మినిమం రెస్పాన్సిబిలిటీ. తప్పు కాదు, అలా ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. ఈ రోజు నేను స్వతంత్ర పోరాటంలో ఉన్నాను, వాటికి ఆలోచించే టైం లేదు. ఏదైనా ఏ పోరాటాల్లో పాల్గొన్నారు ఏమైనా గుర్తున్నాయి మేడం? అంటే మీకు తెలిసినవి కానీ లేకపోతే మీ ఆయన నాన్నగారు స్టోరీ చెప్పమని కానీ? చదవడం నేను చెప్పాను కదండి. ఈ రోజు అంటే అవేర్నెస్. మా ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ముందు వాళ్ళని మేము దాన్ని ఏమంటారు యూస్ చేసుకుందాం, వాళ్ళని పబ్లిక్ చేసని ఈ రోజు మొదలైంది. కానీ ఆ రోజు ఏ రోజు కూడా లచ్చన్న గారు ఏంటి అనేది మాకు ఇంటర్ చదివి డిగ్రీ చదివినప్పుడు కూడా తాతయ్య స్వతంత్ర సమరయోధులని మాకు తెలియదు. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఆ రోజు ఎవరికి ఉండేది కాదు. ఆయనకి సర్దార్ బిరుదు ఎందుకు ఉందో కూడా తెలియదు. తాతయ్య పేరు ఏంటంటే సర్దార్ గౌతు లచ్చన్న. అంటే దెర్ ఈస్ నో నెసెసిటీ ఫర్ అస్. అంటే మాకే కాదు, ఆ ఏజ్లో ఉన్న ఎవరికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈరోజు ఇంట్లో చిన్న విషయం ఉన్నా చిన్నది ఉన్నా కూడా దాన్ని పబ్లిసిటీ చేసి దాని ద్వారా లాభాలు పొందాలి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఉంది కాబట్టి. సోషల్ మీడియా లేని రోజుల్లోని మీరు చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు? నిజంగా ఒక్కటేనండి, ఆ రోజు వాళ్ళు ప్రజానాయకులు, ఈరోజు అందరం రాజకీయ నాయకులు. ఆ స్మాల్ డిఫరెన్స్ ఆయన ఎప్పుడు మాకు చెప్పేవారు. రాజకీయ నాయకుడికి ప్రజానాయకుడికి చాలా తేడా ఉంది. రాజకీయ నాయకుడికి అధికారం మాత్రమే పదవి కావాలి. ప్రజానాయకుడికి ఓపిక శక్తి ఉండి ప్రజల గురించి పోరాడాలనే కాన్సెప్ట్ ఉంటే చాలు ప్రజానాయకులు. ఈరోజు కూడా లచ్చన్న గారు ఏం పెద్ద పదవులు చేయలేదు, 2 సార్లు మంత్రి పదవులు చేశారు. అది కూడా 9 సంవత్సరం టైంలోని ముఖ్యమంత్రితో పోరాడి తన అణగారిన వర్గాలకి అని అనుకున్న జరగట్లేదని రాజీనామా ఇచ్చి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికే ఇష్టపడేవారు. సో అలాగా ఆయన ఏ పెద్ద పదవులు చేయలేదు. కానీ ఈరోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో లచ్చన్న గారి విగ్రహాన్ని ఎక్కడో దగ్గర ప్రతి 3 నెలలకి 6 నెలలకి పెట్టి ఆయనకి వాళ్ళు గౌరవం ఇస్తుంటే దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పొలిటికల్ లీడర్ అండ్ ఎ పీపుల్స్ లీడర్. మీకు ఊహకు వచ్చే సమయానికి ఆయన చేసిన సంఘటనలు కానీ ఏదైనా గుర్తున్నాయి మేడం? మీ కళ్ళెదురుగుండా జరిగిన సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా? చాలా చిన్నప్పుడు అండి, మేము 3వ క్లాస్ 4వ క్లాస్ లైట్గా గుర్తుంటుంది. హైదరాబాద్లో మాకు చింతల బస్సులో ఇల్లు ఉండేది. ఆయన ఇప్పుడు మా 5 కాస్ట్లు అంటే గీత కార్మికులు, కళ్ళు గీత చేసే కార్మికులు 5 కులాలు ఉంటారండి. ఏరియా బట్టి వాళ్ళకి పేర్లు ఉంటాయి. శ్రీకాకుళంలో శ్రీసైన అంటారు, విజయనగరం వైజాగ్లో యాత అంటారు, ఈస్ట్ వెస్ట్లోని శెట్టి బలిజ అంటారు, గుంటూరు నెల్లూరు విజయవాడ సైడ్లోనేమో గౌడ అంటారు, ఇటు రాయలసీమలోని ఈడిగా అంటారు. ఈ 5 కులాలకు కూడా కులవృత్తి గీత కార్మికుదే, కళ్ళు గీతే. ఈ 5గురిని జీవో నెంబర్ 17లో తీసుకురావడానికి ఆయన నిరాహార దీక్ష చేశారు. అప్పుడు మాకెందుకు గుర్తంటే తాతయ్య గడ్డం పెంచేసి ఇంట్లో కూడా లేరు, వేరే ఏరియాలో ఎక్కడో ఉంటే రోజు సాయంత్రం మాత్రం ఆయన మనవరాల్ని చూడాల్సిందే. పిల్లలతో ఆయనకు అంత అటాచ్మెంట్ ఉండేది. నా పిల్లలతో కూడా ఉంది ఆయనకి. అప్పుడు మీరు వెళ్ళేవారు? రోజు సాయంత్రం ఒకసారి వెళ్ళి తాతయ్యని చూసి ఆయన ఏంటి ఇలా అయిపోతున్నారు, గడ్డం ఏంటి ఇలా పెంచేస్తుంది, ఏమీ తెలియదు. అందరిని ఒకసారి చేసి ఏంటి స్కూల్కి వెళ్ళారా, భోజనం చేశారా, ఇవాళ నాన్నమ్మ ఏం కూర వండింది, అలా మాట్లాడేసి పంపించేసేవారు. చాలా లీలగా గుర్తుంది.